శ్రీ అమర్నాథ్ గారు ముందుగా మాట్లాడతారు. 2014 తర్వాత తీసుకోవాల్సినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాల ప్రకారం ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉండాలి. నూతనంగా రాష్ట్రానికి ఏర్పాటు అవ్వాల్సినటువంటి రాజధానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ వారి తాలూకా నిర్ణయాల్ని ప్రభుత్వానికి వెల్లడిస్తుంది. తద్వారా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి చట్టం చెప్పింది. ఆ రోజు ఉన్నటువంటి శివరామకృష్ణ కమిటీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రాంతం కానివ్వండి, మిగిలినటువంటి ప్రాంతాలన్నీ కూడా పర్యటించిన తర్వాత వారిచ్చినటువంటి రిపోర్ట్ ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నగరం ఒక్క విశాఖపట్నం తప్పితే మరొకటి లేదు అనేటువంటి విషయాన్ని ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని అంగీకరించుండి వారు చెప్పినటువంటిది వాస్తవం అనేటువంటిది ప్రపంచం అంతా కూడా తెలిసినప్పటికీ వారి కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం చేసినటువంటి నిర్ణయం వల్ల ఏ రకమైనటువంటి నష్టాన్ని మనం చూసామో, తర్వాత ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా చూసామో మనందరం కూడా తెలుసు. అందుకనే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి 6 నెలల్లోనే ఒక నిర్ణయాన్ని తీసుకొని అన్ని ప్రాంతాలకి మేలు జరగాలి, అన్ని ప్రాంతాలకి మంచి జరగాలి, ఒక ప్రాంతం మీదే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగిలినటువంటి ప్రాంతాలు వారికి ఇబ్బంది కలగకూడదు. ఇప్పటికే అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం కాబట్టి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంపిక చేస్తున్నాం. తద్వారా డీసెంట్రలైజేషన్ ఏదైతే ఉందో దానికి మేము మద్దతుగా ఉంటామని చెప్పి అటు కర్నూలు న్యాయ రాజధానిగా, ఇప్పుడున్నటువంటి అమరావతి శాసన రాజధానిగా, ఇప్పుడు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, తర్వాత పరిస్థితులు మనందరం కూడా చూసాం. అన్ని రకాలుగా కూడా అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం గతంలో ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా ఉంది, ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందింది, ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి, ఏ రకమైనటువంటి గుర్తింపుని తీసుకొని వచ్చాం. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్, ఈరోజు రాష్ట్ర పర్ క్యాపిటా ఇన్కమ్ 2,17,000 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటే ఒక్క విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ 2,43,000 రూపాయలు. అంటే విశాఖపట్నం నగరంకి ఆ స్థాయి, ఆ అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల వల్ల ఆ పరిస్థితి, అవకాశం ఈ నగరానికి ఉంది. దాంతోపాటు లిటరసీ రేటు సంబంధించి కానీ 87% లిటరసీ రేటు ఉన్నటువంటి నగరం. అన్ని వర్గాలు, వివిధ ప్రాంతాలు, దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ప్రజలు, ఈరోజు ఈస్టర్న్ నేవల్ కమాండ్ని హెడ్ చేస్తున్నటువంటి నగరం విశాఖపట్నం. ఈరోజు స్టీల్ ప్లాంట్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానివ్వండి, ఈరోజు బిహెచ్ఎల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కానివ్వండి, ఈరోజు ఒక పక్క ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా వచ్చినటువంటి ఐటీ సెస్ కానివ్వండి, ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేపట్టినటువంటి అచ్యుతాపురం లాంటి ఇండస్ట్రియల్ పార్కులు కానివ్వండి, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిశ్రమలు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పేరుకి విజయనగరం ప్రాంతంలో ఆ నిర్మాణం జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో విశాఖపట్నం నగరవాసులకి, అటు విజయనగరం శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి 2.5 మిలియన్ ప్యాసింజర్ రేట్ ఏదైతే ఉందో, సంవత్సరానికి 2.5 మిలియన్లు అంటే 25 లక్షల మంది ప్యాసింజర్స్ ఈరోజు విశాఖపట్నం నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి ఎయిర్ ప్యాసింజర్స్ని రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన తర్వాత అది 60 లక్షల మంది వరకు తీసుకెళ్లాలన్నటువంటిది ప్రభుత్వం తాలూకు ఆలోచన. దానివైపు అడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి శ్రీకాకుళం వైపు. ఈరోజు అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇతరేతర మెడికల్ కాలేజెస్ నిర్మాణాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు నగరంలో ఈరోజు ఒక్కసారి మీరు నగరం పెద్దలు కొమ్మినేని గారిని కూడా కోరుతూ ఉన్నాం, ఒక్కసారి నగరంలో ఉన్నటువంటి ఐలాండ్స్, ట్రాఫిక్ ఐలాండ్స్ని కానీ, లేదా నగరంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, లేదా మన విశాఖపట్నంలో ఉన్నటువంటి నూతనంగా అభివృద్ధి చేసినటువంటి బీచెస్ కానివ్వండి, ఇవన్నీ మీరు ఒకసారి తిరిగితే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మీరు చూసినటువంటి విశాఖపట్నం నగరానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి విశాఖపట్నం అభివృద్ధికి ఉన్నటువంటి వ్యత్యాసం మాటల్లో చెప్పక్కర్లేదు, చూపుల్లో అందరికీ మీరు అడిగారు కాబట్టి మిత్రులు ఎవరైనా మంత్రి గారితో ఏకీపిస్తున్నారా?
లేదా మీలో ఎవరైనా మీ అభిప్రాయం చెప్పదలిస్తే చెప్పండి. విశాఖ అభివృద్ధికి సంబంధించి ఒకరిద్దరు మాట్లాడదలిస్తే మాట్లాడండి. అభివృద్ధి చెందిందంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అభివృద్ధి చెందిందండి. ఎందుకంటే నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. వాలంటీర్లుగా అంటే నేను పీజీ చేసి, ఒక పెద్ద అమ్మాయి పీజీ చేసింది, 2 అమ్మాయి సివిల్స్ చదివింది, 3 అమ్మాయి డిగ్రీ చదివిందండి. కానీ ఉద్యోగాలకి చాలా బాధలు పడుతున్నాను. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. ఇవ్వగానే వాళ్ళు వాలంటీర్గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఈరోజు పేదవాడు ఇంటికి వెళ్తే మా పిల్లల్ని అందరూ కూడా అంటే చిన్నపిల్లలైనా సరే చేతిలో దండం పెడుతున్నారు. ఎవరి వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఒకసారి ఈ రోజు మీ భార్యతో మాట్లాడించండి. ఆ పిల్లల సంగతి ఆవిడ చెప్తే ఇంకా బాగుంటుంది. ఎంత సంతోషంగా ఉంటుంది ఒక కన్న తల్లి ఈ పరిపాలనలో, జగన్ గారి పరిపాలనలో అన్నది. ప్లీజ్ అమ్మా. మా హస్బెండ్ గారు అన్నట్టుగా మేము జగన్ గారు అంటే వెన్నంటే ఉండి మేము అన్నీ చూసాం కాబట్టి జగన్ గారి హయాంలో అన్ని అభివృద్ధులు అన్నీ బాగా జరిగాయి. మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఫీజు రీయింబర్స్ పెట్టినారు. తర్వాత నుండి మా పిల్లలు ఆ ఫీజు రీయింబర్స్ వల్ల మా పిల్లలు చదువుకున్నారు బాగా మంచి మంచి చదువులు చదువుకున్నారు. ఈ వాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాలంటీర్ని వేసిన తర్వాత అమ్మ మాకు శాలరీలు అవసరం లేకపోయినా పర్వాలేదు, మేము సర్వీస్ చేస్తాం. వెరీ గుడ్. మీరు కానీ వాలంటీర్ల మీద కొంతమంది చాలా చండాలంగా ప్రచారం చేస్తున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వచ్చి ఇబ్బంది పెడుతుంటారని పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అమ్మ ఎట్టనివ్వదు, ఎట్టినోళ్ళకి ఎట్టనివ్వకుండా చేయడం అంటే అది చాలా దౌర్భాగ్యం. మేము వాలంటీర్లతో లాభం పొందుతున్నాము, ఈ పథకాలు మా ఇంటికి వచ్చాయి అనే వాళ్ళు ఎవరైనా ఒకరుంటే మాట్లాడండి. ఆవిడకేవండి. వాలంటీర్ల వల్లే నేను బాగుపడ్డానండి. ఇప్పుడు నాకు పెన్షన్ వచ్చిందండి. పెన్షన్ అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు రాలేదు, జగన్ వచ్చినప్పుడే వచ్చిందండి. వాలంటీర్ల వ్యవస్థ కావాలా వద్దా? కావాలండి. వాలంటీర్ల వ్యవస్థ మీద బూతులు తిట్టిన వాళ్ళని మీరు ఖండిస్తారా లేదా? ఎందుకంటే ఖండించాలని తరలించేస్తామండి. ఊరి నుంచి వాళ్ళు బహిష్కరిస్తారా? 100% విశాఖపట్నం రాజధానిగా ఉండాల్సిందే. అంతేనా? ఇది కాదు అన్న వాళ్ళకి మేయర్ ఎలక్షన్స్ లో చెప్పాల్సినటువంటి రీతిలో విశాఖపట్నం ప్రజలు బుద్ధి చెప్పారు. ఎక్కడో ఉన్న వాళ్ళు కాదు సార్, ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నాళ్ళు, ఇక్కడి నుంచే రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళే మాకు వద్దంటున్నారు. వాళ్ళకేం చెప్తారు? వాళ్ళకి ఆల్రెడీ సమాధానం చెప్పాను సార్. మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుని మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఎలక్షన్స్ కి వెళ్ళి కొమ్మినేని గారు కాదర్ చెప్పేది ఏంటంటే, ప్రకటన డీసెంట్రలైజేషన్కి సంబంధించినటువంటి బిల్లుకి సంబంధించి కానీ లేదా విశాఖపట్నానికి రాజధాని చేయాలనేటువంటి నిర్ణయం చేసిన తర్వాత వచ్చినటువంటి మొదటి ఎన్నిక స్థానికంగా జీవీఎంసీ ఎలక్షన్స్. సో వచ్చినటువంటి దాంట్లో ప్రజలు ఇచ్చినటువంటి రిఫరెండం ఏంటంటే మాకు విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి అదే ప్రజా మద్దతు వచ్చింది అనేటువంటిది వారి అభిప్రాయం. మీరు అడిగినట్టు రామోజీరావు గారు కానీ లేదా రాధాకృష్ణ గారు కానీ లేదా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళ గురించి అడిగితే ఏంటి అడగకపోతే. నేను ఒక జర్నలిస్ట్గా ఒక ప్రశ్న వేస్తాను సార్. నేను విశాఖపట్నం పల్లెల్లో పుట్టాను, పట్టణంలో చదువుకున్నాను, ఈ పట్టణంలోనే ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అనేక విషయాలు రోజు పత్రికల్లో కానీ టీవీల్లో చూసినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, నా వ్యక్తిగతంగా విశాఖపట్నం ఎందుకు రాజధాని కాకూడదని అనేక చర్చా వేదికల్లో నేను బోడు ముత్యాలయాడి గారితో కానీ అదీప్ రాజు గారితో అనేక చర్చా వేదికలు వెళ్ళేటప్పుడు వచ్చే సమాధానం ఒకటే, ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం ఖచ్చితంగా రాజధాని ఉండాలనేదే మా కోరిక. కాబట్టి దీనికి మా నాయకులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు ఏదో చెప్తున్నారు, కానీ అసెంబ్లీలో చట్టం చేసిన దాన్ని అమలుపరచడానికి మేము సంపూర్ణంగా ఉంటాం. కానీ మా నాయకులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వివిధ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు తప్ప ప్రజలెవరూ చెప్పట్లేదు సార్. వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి రాజకీయం అనేది అవసరం. ఉపాధ్యాయుడిగా నాకు కొంచెం లిమిట్స్ ఉంటాయి కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. కానీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మా అమర్నాథ్ సార్ చెప్పినట్లు రెఫరెండంగా తెలుస్తుంది. ఖచ్చితంగా జగన్ సార్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేది ఉపాధ్యాయులందరూ కూడా తీసుకోవాలి సార్. వెనుకబడిన ప్రాంతాన్ని విశాఖ రాజధానిగా చేసేటప్పుడు ఎవరికి వచ్చిన ఇబ్బంది? సార్ నమస్కారం సార్, నా పేరు వెంకటేష్ అండి, అది భీమిలి నియోజకవర్గం. ఇక్కడ ప్రజలు మాత్రం విశాఖ రాజధాని కావాలనుకుంటున్నారు. వద్దనుకున్న వాళ్ళు మీరు అన్నా చెప్పారు కదా, వాళ్ళందరికీ కూడా భ్రమరావతిలో భూములు ఉన్నాయి సార్. మాలాంటి పేద ప్రజలకి ఏం లేవు. ఇక్కడ మామూలు ఉంటే ఎద్దుకున్నాం, ఇక్కడ కూలీనాలు చేసుకొని బతుకుతాం అనమాట. వాళ్ళకి భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వద్దనమాట, అక్కడ కావాలి. సో మాకు మా భవిష్యత్తు కావాలంటే విశాఖ రాజధాని కావాలి సార్. ఎందుకంటే ఇది ముంబై సిటీకి, పెద్ద పెద్ద నగరాలకి దీటైన నగరం. తీర సముద్రం ఉంది, ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, అన్ని విధాల చాలా అభివృద్ధి చెందుతున్న నగరం ఇది సార్ మన రాష్ట్రంలో. వెంకటేష్ చెప్పినట్టు ఏదైతే ముంబైని కోట్ చేశాడు కదా సార్,
వెస్ట్ కోస్ట్కి, భారతదేశానికి వెస్ట్ కోస్ట్లో ముంబై ఎలాగైతే గేట్వేగా ఉందో, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కానీ ప్రజలు కానీ కోరుకునేది ఏంటంటే ఈస్ట్ కోస్ట్లో విశాఖపట్నం ముంబై లాగా ఎందుకు గేట్వే కాకూడదు ఈస్ట్ కోస్ట్ అనేటువంటిదే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈరోజు తను చెప్పినట్టు శ్రీకాకుళంలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి అమరావతిలో పనిచేయాలంటే ఏముంది? అమరావతి వెళ్ళి పనిచేస్తే ఊహల్లో పనిచేయాలి, విశాఖపట్నం వచ్చి పనిచేస్తే ఊర్లో పనిచేయాలి, అంతే తేడా. రెండింటికి పెద్ద తేడా ఉంది. మంచి అంతే కదా సార్, అక్కడ ఊహల్లోనే పనిచేయాలి, గ్రాఫిక్స్లో పనిచేయాలి, ఇక్కడ వస్తే ఊర్లో పనిచేస్తాడు, అంతే తేడా.